పాకిస్తాన్ మాజీ సీనియర్ క్రికెటర్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పిచ్చికూతలు కూశాడు. అడ్డు అదుపు లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడాడు. ఇండియన్ ఆర్మీ యూజ్లెస్ అని భారత సైన్యంపై అవాకులు చవాకులు పేలాడు. పెహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్రను నిరూపించాలని డిమాండ్ చేశాడు. ఇండియాలో ఒక క్రాకర్ పేలినా అందుకు కారణం పాకిస్తాన్ అని భారతీయులు నిందిస్తున్నారని వాపోయాడు. కాశ్మీర్లో 8 లక్షల సమర్థవంతమైన సైన్యం ఉందని భారత్ చెప్పుకుంటుందని, అయినప్పటికీ పెహల్గాం ఘటన జరిగిందని షాహిద్ అఫ్రిది వ్యాఖ్యానించాడు. అంటే ఇండియన్ ఆర్మీ యూజ్లెస్ అనేగా దీని అర్థమని వ్యాఖ్యానించిన అఫ్రిది దేశ ప్రజలకు కనీస రక్షణ కల్పించలేని స్థితిలో భారత సైన్యం ఉందని ఎద్దేవా చేశాడు. పెహల్గాంలో ఘోర తప్పిదాలు ఇండియా చేసి పాకిస్తాన్పై నిందలు వేస్తున్నారని అఫ్రిది అన్నాడు. తాము ఎల్లప్పుడూ భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకే ప్రయత్నించామన్నారు. मेरे ख्याल में हर चीज आप 1 घंटे तक दहशतगर्द वहां दहशतगर्दी करते रहे, ठीक है। वहां तक 8 लाख फौज में से कोई नहीं आया, और जब आए तो 10 मिनट के ऊपर पाकिस्तान पे इल्जाम लगा दिया। तो आई मीन कि खुद ही ब्लंडर्स मारते रहते हैं, खुद ही लोगों को मरवा देते हैं, फिर उनकी वीडियोस दिखाते हैं कि नहीं वो तो जिंदा है। तो आई मीन इस तरह का ना करें। हमने हमेशा देखिए दहशतगर्दी आप किसी कोई भी मुल्क कोई भी मजहब सपोर्ट नहीं करता, और हम तो हमेशा अमन की, पाकिस्तान हमारा दीन इस्लाम अमन का पैगाम देती है। हमने हमेशा इंडिया के साथ अच्छे ताल्लुकात बनाने की कोशिश करते रहे। हम लोग हमेशा, हमें काफी थ्रेट्स मिलती रही वहां से। टूर से पहले हमें ये भी नहीं पता होता था कि हम जाएंगे कि नहीं जाएंगे। वर्ल्ड कप अगर आपको 16 को याद हो, हम लाहौर में ही थे, हमें तो पता ही नहीं था। मैं एज ए कैप्टन लीड कर रहा था टीम को, तो मुझे तो पता ही नहीं था कि हमारी फ्लाइट होनी है कि नहीं होनी। तो आई मीन स्पोर्ट्स जो है ना, वो पे हमेशा मैं बात करता हूँ कि स्पोर्ट्स डिप्लोमेसी हमेशा बेस्ट रहती है। स्पोर्ट्स की वजह से ही आपकी कबड्डी की टीम आ जाती है इंडिया से, यहाँ क्रिकेट नहीं खेलते आपस में। तो करना है तो फिर पूरी तरह बंद करो, अगर चलना है तो पूरी तरीके से चलो। పెహల్గాం ఉగ్రదాడిపై పాక్ సీనియర్ క్రికెటర్ మాజీ కెప్టెన్ అఫ్రిది తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, పహల్గాం లో జరిగిన ఉగ్రవాద దాడి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను పెంచింది. ఆ విషయం అందరికీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా బార్డర్ లో యుద్ధం ఇప్పుడా అప్పుడా అనే చందన కూడా ఉంది. ఈ విషయం పైన పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వివాదాస్పద ప్రకటన చేశారు. అయితే ప్రస్తుతము ఈ ఇరు దేశాల మధ్య కూడా కంప్లీట్ గా బయలాటరల్ ఎంగేజ్మెంట్స్ కానీ ఇష్యూస్ కానీ పూర్తిగా తెగిపోయి సత్సంబంధాలని తెగిపోయిన పరిస్థితుల్లో ఈ దాడి తర్వాత రెండు దేశాల క్రికెటర్ల మధ్య తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది ప్రతి ఒక్క భారతీయుడి రక్తం మరిగేలా ఒక వివాదాస్పద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎటువంటి ఆధారాలు లేకుండా పహల్గాం ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ ను నిందించడాన్ని భారత్ పైన విమర్శించారు. ఆయనే అఫ్రిది మాట్లాడుతూ భారతదేశం మరోసారి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు ప్రతివాదనలకు దిగడం చాలా విచారకరమని ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు షాహిద్ అఫ్రిది. ఇటువంటి చర్యలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెంచుతాయి, అశాంతిని మరింత పెంచుతాయి. నిందలు వేసే ఆటలో పాల్గొనడానికి బదులుగా సమస్యలను పరిష్కరించడానికి, క్రికెట్ ను రాజకీయాలకు గురి కాకుండా ఉంచడానికి భారతదేశం చర్చల్లో పాల్గొనాలని కూడా అఫ్రిది వ్యాఖ్యానించాడు. ఇరు దేశాల మధ్య సఖ్యత కుదరాలంటే రెండు దేశాలు చర్చలు జరపాలని, హింస ఆరోపణలు ప్రత్యారోపణల పరిస్థితిని మరింత దిగజారుతున్నాయంటూ కూడా షాహిద్ అఫ్రిది కొత్త ఫిలాసఫీ, ఒక కొత్త బాబా అవతారం ఎత్తారంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రాజకీయ జోక్యం లేకుండా క్రికెట్ కు విముక్తి పొందాలని అందరూ కోరుకుంటున్నారని కూడా అన్నారు. అయితే షాహిద్ అఫ్రిది వ్యాఖ్యలపైన భారతీయులు మొత్తం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పాకిస్తాన్ వక్ర బుద్ధిని అఫ్రిది సమర్థించడాన్ని దారుణం అని కూడా అంటున్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి అనేది పాకిస్తాన్ చేసిందనేది బహిరంగ రహస్యము. అలాంటి పాకిస్తాన్ తో భారత్ ఎలా చర్చలు జరుపుతుందంటూ కూడా పహల్గాం లో మరణించిన వారి ఆత్మ శాంతి చేకూర్చాలంటే పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాల్సిందే అంటూ కూడా దేశవ్యాప్తంగా అందరూ డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా షాహిద్ అఫ్రీది ప్రకటనతో పాకిస్తాన్ మరో క్రికెటర్ గుల్ ఫిరోజ్ కూడా తమ జట్టు భారతదేశంలో ఆడటానికి ఆసక్తి చూపడం లేదు అని అన్నారు. అయితే భారతదేశంలో మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీతో పాటు శ్రీవత్స్ గోస్వామి క్రికెట్ ప్రపంచంలో పాకిస్తాన్ ని పూర్తిగా బహిష్కరించాలని బీసీసీఐని డిమాండ్ చేశారు. షాహిద్ అఫ్రీది కొత్తగా కాదు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం. గతంలో భారత్ మాజీ క్రికెటర్ అలాగే ప్రస్తుత ఇండియన్ టీమ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఎక్స్ వేదికగా షాహిద్ అఫ్రీదిని చెడామెడావి కూడా చాలాసార్లు వాయించారు. ఒక క్రికెటర్స్ కి సంబంధించింది. అలాగే పాకిస్తాన్ లో ఒక వరదలు వచ్చినప్పుడు కూడా క్రికెటర్లు అందరూ ఫండింగ్ చేసినప్పుడు అప్పుడు కూడా షాహిద్ అఫ్రీది వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు గౌతమ్ గంభీర్ లెఫ్ట్ రైట్ ఎక్స్ వేదికగా కూడా తీసుకున్నారు. షాహిద్ అఫ్రీది నీ బుద్ధి మార్చుకో, ఆటలో అలాగే ఉన్నావు, నిజ జీవితంలో కూడా నీ వక్ర బుద్ధి అనేది మారదా అంటూ కూడా గౌతమ్ గంభీర్ ఎప్పటికప్పుడు లెఫ్ట్ రైట్ కూడా షాహిద్ అఫ్రీది తీసుకున్నారు. గతంలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మధ్యలో కూడా షాహిద్ అఫ్రీదిని స్లెడ్జింగ్ తరచుగా కూడా భారత క్రికెటర్ల పైన స్లెడ్జింగ్ పాల్పడేవారు. కానీ దానికి గౌతమ్ గంభీర్ ఎప్పుడు కూడా బెఫిటింగ్ రిప్లై అన్న చెందిన షాహిద్ అఫ్రీదిని అంటే వారి శైలిలోనే బూతులు తిడుతూ కూడా షాహిద్ అఫ్రీదిని ఒక కార్నర్ చేసేవాడు. కానీ ఎప్పుడైనా కూడా ఇప్పుడు తాజాగా షాహిద్ అఫ్రీది చేసిన వ్యాఖ్యలు మాత్రము భారతదేశంలో క్రికెట్ ని ప్రేమించే వాళ్ళందరూ కూడా షాహిద్ అఫ్రీదిని ఈసడించుకుంటున్నారు. అసలు బుద్ధి ఉందా, కుక్కతో ఒక వంకర షాహిద్ అఫ్రీది అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఆయన చేసిన షాహిద్ అఫ్రీది అనేవాడు ఒక క్రికెట్ లో రాణించవచ్చు కానీ క్యారెక్టర్ పరంగా లూజ్ ఫెలో, అసలు క్యారెక్టర్ లేని వ్యక్తి అంటూ కూడా అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఇండియాలో ఒక క్రాకర్ పేరిన అందుకు కారణం పాకిస్తాన్ అని, భారతీయులు నిందిస్తారని, కాశ్మీర్ లో 8 లక్షల సమర్థవంతమైన సైన్యం ఉందని భారత్ చెప్పుకుంటుందని, అయినప్పటికీ పహల్గామ్ ఘటన జరిగిందని షాహిద్ అఫ్రీది వ్యాఖ్యానించాడు. ఇండైరెక్ట్ గా ఇండియన్ ఆర్మీని ఉద్దేశిస్తూ నెగటివ్ కామెంట్స్ చేశాడు. షాహిద్ దేశ ప్రజలకు కనీస రక్షణ కల్పించలేని స్థితిలో భారత సైన్యం ఉందని ఎద్దేవా చేశాడు. పహల్గామ్ ఘోర తప్పిదాలు ఇండియా పాకిస్తాన్ పైన నిందలు వేస్తున్నారని షాహిద్ అఫ్రీది అన్నాడు. తాము ఎప్పుడూ భారత్ సత్సంబంధాలు మెరుగుపరిచేందుకే ప్రయత్నించామని అంటున్నారు. సో ఇది షాహిద్ అఫ్రీది కామెంట్స్ ను ఉటంకిస్తూ సోషల్ మీడియా వేదికగా మీలాంటి కుక్కలని, అందుకే IPL లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అసలు ఏ కుక్కకి కూడా మేము అవకాశం ఇవ్వట్లేదు మా భారత్ జట్టు. అయితే శ్రీచరణ్, అయితే ఇప్పటికే పాక్ తో క్రికెట్ మ్యాచ్లు ఉండవని భారత్ ప్రకటించినట్లు తెలుస్తోంది కదా, దీంతోనే పాక్ క్రికెటర్ అఫ్రీది ఇలా వ్యాఖ్యానించారని అనుకోవచ్చా? డెఫినెట్ గా ఖచ్చితంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అలాగే పాకిస్తాన్ క్రికెట్ లో కూడా ఆ దేశంలో ఎప్పుడైతే ఒక అన్సర్టినిటీ, ఒక అనిశ్చితి ఉంటుందో, ఓవర్ నైట్ ఆర్మీ చీఫ్ ఎప్పుడో ఎవరు మారుతారో, ఎప్పుడో ప్రధానమంత్రి ప్రెసిడెంట్ మారుతారో, సిమిలర్ గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లో కూడా చీఫ్ సెలెక్టర్ అలాగే PCB చైర్మన్ కూడా తరచుగా మారుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఇప్పుడు దివాళా తీసే పరిస్థితిలో ఉంది. సో ఈ నేపథ్యంలో షాహిద్ అఫ్రీది తన సొంత క్రికెట్ జట్టునే మేనేజ్ చేయలేక ఇలాంటి పిచ్చి కూతలు కూస్తున్నారంటూ కూడా ప్రస్తుతం కామెంట్స్ అయితే పెడుతున్నారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.